ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చెక్కూరి మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారణగా పనిచేస్తుందని, ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి, ఇది యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవరో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ.